హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీగడ అంతా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న ఈ మిక్సీ జార్లో కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగా మిగతా మీగడ మొత్తం ఇలా మిక్సీ చేసుకొని ఈ టెక్స్చర్ వచ్చే వరకు చూసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో నుండి వెన్ననంతా ఇలా పక్కకి తీసుకొని ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆ నీళ్ళలో నుండి వెన్నంతా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి కోల్డ్ వాటర్ మాత్రమే వాడండి, ఎందుకంటే నార్మల్ నీళ్ళు వాడితే ఆ వెన్న అనేది కరిగిపోతుంది. అప్పుడు వెన్న తీయడం అనేది కష్టమవుతుంది. ఇలా మొత్తాన్ని కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా తీసుకోండి. ఇప్పుడు అలా పక్కకు తీసుకున్న దాన్ని చల్లటి నీళ్ళతో ఒక 4 సార్లు మంచిగా కడుక్కోవాలి. చల్లటి నీళ్ళతో కడుక్కోవడం వల్ల ఇప్పుడు మనకు అది గిన్నెకు అంటుకొని ఉంటుంది. అదే మీరు వేడి నీళ్ళతో కానీ నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో కడుక్కున్న ఆ వెన్న ముద్ద అనేది ఆ వాటర్లో కరిగిపోతుంది అనమాట. అందుకు కూల్ వాటర్ మాత్రమే యూస్ చేయండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వాటర్ని. ముందే ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి దాన్ని బాగా కడుక్కోండి. ఇలా నీట్గా కడుక్కోండి. మనకు అది నీట్గా కాదా అని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం పోసుకున్న వాటర్ అన్నీ అలా వైట్ కలర్లో ఉండాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ కానీ అలా వస్తే ఇంకా క్లీన్గా లేనట్టు. ఇది నేను ఎక్కువ రోజు నిలువ ఉన్నది కాదు, మీగడ తీసుకుంది, అందుకే అలా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు మీగడ నిలవ ఉన్నది తీసుకుంటే మీకు అలా బ్రౌనిష్ వాటర్ కనిపిస్తాయి. కడుక్కున్న దాన్ని ఇప్పుడు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, అలా లో ఫ్లేమ్లో దీన్ని మెల్లగా కరిగించుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత ఇది ఇలా అయింది. ఇంకా కొన్ని గడ్డలు అలాగే ఉన్నాయి, ఆ గడ్డలంతా కరిగిపోవాలి. హై టెంపరేచర్లో పెడితే ఎక్కువ మాడిపోతుంది అనమాట. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, దీంట్లో గరిటె వేసుకోండి. గరిటె వేసుకోవడం వల్ల అదంతా ఇలా పొంగి బయటికి వచ్చేయకుండా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు కొంచెం మీకు ఆ పూసగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే దాంట్లో ఏమి లంప్స్ లేకుండా లేకపోతే ఉండలు లేకుండా ఉన్నప్పుడు మొత్తం కరిగిపోయిన తర్వాత
దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. చూడండి, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి, ఇది కలర్ కోసం, అంటే మంచి కలర్ కనిపించడానికి నేను వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల బాగుంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చి బాగుంటుంది. చూడండి, కలర్ పసుపు వేయంగానే మనకు ఆ కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో చూడండి. పూసగా నేను ఇలా గరిటతో తీస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది ఎంత బాగుందో. ఇంకొంతసేపు మనం ఇలా మరిగించుకుందాం. చూడండి, ఇంకొంతసేపు మరిగించుకున్న తర్వాత ఇలా అవుతుంది. చూసారు కదా, ఇంకా మరిగించుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఒకసారి ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. పూసగా అమ్మ చేసిన నెయ్యి రెడీ అయిపోయింది. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి, అండ్ ప్యూర్ కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.